ఇక నేను పురాణ ఉపనిషత్తులను చెప్పాల్సిన పని లేదు. అటువంటి సందర్భాల్లో మనం ఒక్క దీపం మనం వెలిగిస్తే ఎంతో భాగ్యము, ఎంతో పుణ్యం అనేది కార్తీక మాసంలో మీ అందరికీ తెలుసు. ఎన్నో ప్రవచనాలు విన్నారు మీరు, అవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈరోజు అద్భుతమైనటువంటి గరికపాటి వారు సౌందర్య లహరిలో తీసుకున్నటువంటి ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. అటువంటి సందర్భాలు మనకి ఎంతో కలిసి వస్తుంటాయి. మనం దాన్ని అంతా వింటున్నాం. శివలోకాన్ని మనం దర్శనం చేస్తున్నాం. ఈ కోటి దీపోత్సవాలకు ఒక పుష్పం అందించాలని 3 రోజుల కిందట అర్ధరాత్రిలో పాడినటువంటి పాట ఇది. ఈ పాట ఇక్కడికి అందించాలా మన ఒక దృష్టితో అప్పటికప్పటికే రికార్డు చేసి పంపించడం జరిగింది. చాలా సంతోషం. దాని యొక్క అర్థం తెలుసుకుంటే చాలు. శివుడి యొక్క కృప, బ్రహ్మ సంకల్పంతో స్వయంభూ అయినటువంటి శివుడు ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నారు. పంచభూతాలతో సంబంధించినటువంటి శివుడు ఓం నమః శివాయ అంటే చాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పంచభూతం, 5 భూతాలతో చేరినటువంటిది. అది ఈరోజు కార్తీక పౌర్ణిమ రోజు పంచ ఉత్సవాలు ముగించుకొని ఇక్కడికి రావటం జరిగింది. అటువంటి ఉత్సవాన్ని మనం ఈరోజు మహాకాళేశ్వరుని కానీ, అరుణాచలేశ్వరుని కానీ, అనేక క్షేత్రాల నుంచి ఆ శివతత్వంతో చేరిన వారు, విష్ణుతత్వంతో చేరినటువంటి మూర్తులు మనకు దర్శనమిస్తున్నారు. అక్కడి పూజారులే వచ్చి, అక్కడి జనమే వచ్చి, అక్కడి అలంకారాలే మనం చూస్తున్నాం. మహాకాళేశ్వరుని దగ్గరికి వెళితే ఇంత దగ్గరగా చూడలేం మనం. సంకల్పం చేసుకొని కళ్ళు మూసుకొని అన్ని క్షేత్రాలు కూడా మనం ప్రతి సంవత్సరము ఇక్కడ మనకు దర్శనం ఇప్పిస్తున్నారు భక్తి టీవీ వారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత అదృష్టం మనందరికీ కూడా అని మళ్ళీ నేను చెప్తూ, ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి మహానుభావుడు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పినటువంటి వచనాలు ఏమేమి ఉన్నాయో ఏదో కొన్ని మాత్రమే అప్పుడప్పుడు మనకు చెవిలో పడుతూ ఉంటాయి. రత్నాల్లాగా అవి రాసి ఆ రత్నాలు అది ఏరుకొని పెట్టుకోవాలి మనం. ఆ రత్నాలు ఏరుకొని మన మస్తకంలో పెట్టెలో పెట్టుకున్నప్పుడు మనకు అజ్ఞానం అనేటువంటి చీకటి అనేటువంటి దరిద్రం వచ్చినప్పుడు ఆ రత్నాన్ని ఒక్కొక్కటి ఉపయోగించుకుంటే ఎంతో ఆనందమవుతుంది.